హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా, కొత్త రోల్ రోకలు తెచ్చాను. జస్ట్ వాటర్తో కడిగి నైట్ అంతా వాటర్ పోసి పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ నీట్గా వాటర్తో తడిపేస్తున్నాను. దీన్ని ఇప్పుడు సీజనింగ్ చేస్తాను నేను. సో ఐ హోప్ అందరికీ తెలిసిందే. నాకైతే మా మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ తోటే చేస్తున్నాను, బికాజ్ నాకు ఐడియా లేదు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఒక కొత్తది స్క్రబ్బర్ తీసుకొని దాంట్లో కొద్దిగా విమ్ జెల్ వేసి బాగా రుద్ది కడిగాను. ఎందుకంటే వాళ్ళు మట్టికి దుమ్ముకి చెత్త పట్టేస్తారు కదా, సో బాగా దుమ్ము పట్టేసి ఉంటుంది, నీట్గా కడుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ వాటర్తో కడిగి ఒక నైట్ అంతా దాన్ని ఓవర్ నైట్ అలానే పెట్టేశాను. నెక్స్ట్ డే పొద్దున విమ్ అది వేసి కడిగేశాను. కడిగిన తర్వాత నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టిన బియ్యము వేసి భలే అంటే ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయింది. అంటే మా మమ్మీ చెప్పారు ఏంటంటే బియ్యం వేస్తే లోపల ఏదైతే రాయి కదా, సన్న రాయి కానీ ఏదైనా ఉంటే అంత పోతుంది బేట, కంపల్సరీ ఇలానే సీజనింగ్ చేయాలని. నాదైతే కాదు, మా మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా నేను ఫాలో అవుతున్నాయి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే చాలామందికి తెలుసు, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ మేబీ ఏమో ఇంకెవరికైనా కూడా యూజ్ అవ్వచ్చు అన్నట్టు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మన డ్రై రైస్ ఉంటాయి కదా, అవి వేసాను. ఉట్టి బియ్యము నానబెట్టినవి అయిపోయినాయి. ఉట్టి బియ్యం వేసి బాగా మంచి సన్నగా నూక చేసి తర్వాత మళ్ళీ దాంట్లోనే కొన్ని వాటర్ వేసి చూడండి ఎంత మెత్తగా రుబ్బేసాను అంటే అంత మెత్తగా రుబ్బేశాను. భలే అంటే భలే ఉంది. రోకలి చాలా పెద్దగా అయింది. అంటే పచ్చళ్ళు రోట్లో చేస్తేనే ఆ టేస్టే వేరే అసలు. ఇప్పుడేమో చిన్న ఎల్లిగడ్డ వేసాను. ఒక 5-6 ఎల్లిగడ్డలు వేసి చిన్న ఉల్లిగడ్డ ముక్కలు చేసి ఏమంది మమ్మీ అలానే చేశాను. మంచిగా మెత్తగా చేసి పేస్ట్ తీసేసాను. తీసి కడిగి పెట్టేశాను నీట్గా. ఇప్పుడు ఆయిల్తో సీజనింగ్ చేసి అలానే పెట్టాను. దీని తర్వాత నేను ఒక టమాటా పచ్చడి కూడా చేశాను, టమాటా పచ్చిమిర్చి, అది కూడా అప్లోడ్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కూడా. ఇది సీజనింగ్ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.